జిల్లాలో 28 విలేజెస్ ఉన్నాయి సార్. ఆ విలేజెస్ ఏ కేటగిరీ వచ్చి కొద్దిగా గ్రావిటీ ఎక్కువ ఉన్న విలేజెస్ అండ్ సి కేటగిరీ. సో బైండింగ్ ఓవర్ మనకి టోటల్ 150 మెంబర్స్ చేస్తాం సార్. అలాగే మనకి సర్వేలెన్స్ ఫారెస్ట్ ఏరియాస్లో డిఎఫ్ఓ మేడం ఆధ్వర్యంలో ఫారెస్ట్ కూడా ప్రిపరేటరీ స్టేజ్లో మెయిన్ అంటే వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తే ఫర్ గుడ్ బిహేవియర్ బిఫోర్ తహసీల్దార్స్ వాళ్ళు మళ్ళీ అది రిపీట్ చేయాలనే ఉద్దేశంతో బైండింగ్ ఓవర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద ప్రిపరేటరీ స్టేజ్లో పెట్టడం జరిగింది సార్. అలాగే అడాప్షన్ ఆఫీసర్స్ని మనకి కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ర్యాంక్లో అడాప్షన్ ఆఫీసర్స్ని ఇచ్చి ఆ విలేజ్లో ఎవ్రీడే వాళ్ళ డే టు డే మానిటరింగ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్తో వాళ్ళు విలేజ్ లెవెల్లో కోఆర్డినేట్ చేసుకోవడం అది జరిగింది. మనకి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే కొంచెం అలాగే ఇన్ఫర్మేషన్ కానీ మనకి ఏమైనా షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా బాగుంటుంది అంటే మనం ఇంటెలిజెన్స్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఈరోజు డిక్లరేషన్ వచ్చింది సార్. దీంట్లో మనం టోటల్ 28 విలేజెస్ కాదు, 28 విలేజెస్లో మనకు 4 ఫుడ్ స్టేజ్ వచ్చాం. ప్రిపరేటరీ స్టేజ్లో మనం బైండ్ ఓవర్ కింద 143 పర్సన్స్ను బైండ్ ఓవర్ చేయడం జరిగింది సార్. ఈ కేటగిరీ వాటిలో అడాప్షన్ ఆఫీసర్స్ అపాయింట్ చేయడం, విలేజ్ లెవెల్ కమిటీస్ ఏర్పాటు చేసి దానికి రిజర్వేషన్స్ పాస్ చేయడం, ఆ తర్వాత మండల్ లెవెల్ కమిటీ కూడా రిజర్వేషన్స్ పాస్ చేయడం, దీంట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ని కూడా 1445 పబ్లిసైజ్ చేశాం. తర్వాత సెకండ్ స్టేజ్లో ఎన్ఫోర్స్మెంట్ కింద 32 కేసులు డిటెక్ట్ చేసి 21 పర్సన్స్ అరెస్ట్ చేసాం సార్. 137 లీటర్స్ సైట్ లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. 11,400 లీటర్స్ ఆఫ్ ఎఫ్జే వాష్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది సార్. దీంట్లో భాగంగా మనం రీహాబిలిటేషన్ కింద తమ ద్వారా 57 పర్సన్స్కి పీడీడీఆర్కి సబ్మిట్ చేస్తే అక్కడ 43 పర్సన్స్కి ఈరోజు శాంక్షన్ ఆర్డర్స్ తీసుకొచ్చారు సార్. దానికి నెక్స్ట్ మంత్ లాస్ట్లో ఇది డిక్లరేషన్ ఈరోజు అయిన తర్వాత కంటిన్యూస్ మోడల్ స్టేజ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే మనం కంటిన్యూగా మళ్ళీ పెరగకుండా ఎక్కడ రాకుండా దాన్ని కంటిన్యూ చేస్తాం. రైట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ దాంట్లో భాగంగా మన ఈఎస్సీ ఐడి అండ్ 11,400 లీటర్స్ వాష్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది సార్. మనకి మెయిన్గా కేపీగూడెం ఈ ఏరియాలో మనకి మెయిన్ కేసెస్ ట్రేస్ అవుట్ అయింది సార్. అలాగే గొండ్లపాడు కూడా మనకి మెయిన్ ఏరియా ఐడి కూడా ఎక్కువ ట్రేస్ అవుట్ అవ్వడం జరిగింది సార్ ఈ ప్రాసెస్లో. ఎస్టీఎఫ్ దీంట్లో ఎన్ఫోర్స్మెంట్, ఈఎస్టీఎఫ్ యాజ్ వెల్ యాజ్ ఎస్హెచ్ఓస్ కూడా రిమైనింగ్ స్టేషన్స్ నుంచి కూడా వాళ్ళకి యాక్షన్ ప్లాన్ ఇవ్వడం. ఒక్క మాచర్లో మాకు స్టేషన్ స్టాఫ్ ఇష్యూస్ ఉండడం వల్ల మళ్ళీ పక్క స్టేషన్స్ నుంచి కూడా వాళ్ళకి టీమ్స్ని పంపించడం, రెగ్యులర్గా రైడ్స్ జరగడం అది చేసాం సార్. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద కేసెస్ అండ్ ఐడి డిస్టిలేషన్ పాయింట్స్ సార్. వెల్దుర్తి మండలంలో అక్కడ అండ్ మాచర్ల రూరల్లో ఉన్న డిస్టిలేషన్ పాయింట్స్ సార్. ప్రకారం పోలీస్ వాళ్ళతో కలిపి ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేసి ఆ డ్రోన్స్ అవి కూడా తీసుకుని వాళ్ళతో సర్వేలెన్స్ చేయడం జరిగింది సార్. ఎస్పెషల్ ఇంటీరియర్ ప్లేసెస్ అండ్ ఫారెస్ట్ ఏరియాస్లో మనకి వాళ్ళతో డ్రోన్ సర్వేలెన్స్ చేసాం సార్. వెల్దుర్తి లాంటి ఏరియాస్లో అక్కడ. అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూస్ మానిటరింగ్ స్టేజ్లో కూడా ఈ ఆస్పెక్ట్ ఇంకా తీసుకుని అలాగే రిమైనింగ్ ఏరియాస్లో కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం సార్. ఆ దాంట్లో పోలీస్ అండ్ ఎక్సైజ్ కలిపి కార్డినెన్స్ సెర్చ్ ఒక 10-15 టీమ్స్తో కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది సార్. అంటే ఓల్డ్ అఫెండర్స్ హౌసెస్ సెర్చ్ చేయడం అండ్ అలాగే అక్కడ సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హౌసెస్ సెర్చ్ చేయడం అన్నీ కూడా పోలీస్ అండ్ ఎక్సైజ్ కలిపి జాయింట్ ఆపరేషన్స్ కింద విత్ ఎస్పీ సార్ డైరెక్షన్స్ ప్రకారం మనం అక్కడ చేయడం జరిగింది సార్ కార్డినెన్స్ సెర్చ్. ఇది రీసెంట్గా మనకి హసనాబాద్ తండాలో చేసాం సార్ లాస్ట్ వీక్ కార్డినెన్స్ సెర్చ్. ఇది రీహాబిలిటేషన్ సార్. మనకి 57 పర్సన్స్ని విలేజ్ వైజ్ ఐడెంటిఫై చేసి పీడీడీఆర్డీఏ మేడంకి సబ్మిట్ చేయడం జరిగింది సార్. ఆ రోజు తమని కలిసి మేడం 23 పర్సన్స్ని ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు ఐడెంటిఫై చేశారు సార్. ఈరోజు తమ చేతుల మీద 29,40,000 శాంక్షన్ ఆర్డర్స్ వాళ్ళకి ఆ గ్రూప్స్కి ఇవ్వడం జరిగింది. డిక్లరేషన్స్ 4th స్టేజ్ వచ్చేసరికి డిక్లరేషన్ సార్. మనం విలేజ్ వైజ్ ఆ డేట్స్లో అక్కడ విలేజ్ కమిటీలో ఉన్న విఆర్ఓస్, పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్ అండ్ అక్కడ ఉన్న కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ అది విలేజ్ లెవెల్లో ఉన్న విలేజ్ ఫంక్షనరీస్ వాళ్ళ ప్రెజెన్స్లో అక్కడ మనకి ఐడి లేదు ఆ విలేజ్లో అని డిక్లరేషన్స్ తీసుకుంటాం సార్. నెక్స్ట్ ఇది మండల్ లెవెల్ సార్. వన్స్ ఆ మండల్లో ఉన్న విలేజ్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మండల్ ఆఫీసర్స్తో అంటే ఎంపీడీఓ గారు, తహసీల్దార్ అలాగే ఎంపీపీ గారు వాళ్ళ ప్రెజెన్స్లో పోలీసు, సిఐ ఆర్ ఎస్ఐ అక్కడ ఉంటే జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్ అండ్ అలాగే ఎక్సైజ్ ఎస్హెచ్ఓస్ వాళ్ళ ప్రెజెన్స్లో అక్కడ
మండల్ ఐడి ఫ్రీ కింద డిక్లేర్ చేస్తాం సార్. సో ఈరోజు మనం తమర్ ప్రెజెన్స్లో ఇక్కడ డిస్ట్రిక్ట్ని ఐడి ఫ్రీ కింద డిక్లేర్ చేస్తాం సార్. మొత్తం 28 విలేజెస్ని మనం ఐడెంటిఫై చేశాము. ఈ 28 విలేజెస్లో మీరు చెప్పినట్టుగా 5 స్టేజెస్లో వెరిఫికేషన్ జరిగింది. విలేజ్ లెవెల్లో డిక్లేర్ చేసాము, మండల్ లెవెల్లో డిక్లేర్ చేసాము, ఇవాళ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిక్లేర్ చేస్తున్నాం. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో డిక్లేర్ చేస్తున్నామంటే దాని అర్థం ఇంకా మన దగ్గర ఇలాంటి యాక్టివిటీస్ ఉండకూడదు. మీరు ఐడెంటిఫై చేసినటువంటి 28 విలేజెస్ కాకుండా కొత్త విలేజెస్లో ఈ యాక్టివిటీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 5th స్టేజ్ ఏమైతే ఉందో కంటిన్యూస్ మానిటరింగ్ మనం డిక్లేర్ చేసాక కంటిన్యూస్గా మానిటర్ చేసుకోవడం. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంటే రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, లోకల్గా ఉన్న పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్, అట్లాగే ఇతర సోర్సెస్ ఉంటాయి. లోకల్గా ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా ఆఫీసెస్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడము, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. సో వన్స్ డిక్లేర్ చేశాక ఇలాంటి యాక్టివిటీ మళ్ళీ జిల్లాలో కనపడిందంటే మనం ఏదో చేయాలి కాబట్టి చేసినట్టు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితి లేకుండా ఫర్దర్గా మన జిల్లాలో ఇలాంటి యాక్టివిటీస్ జరగకుండా ఇంకా ఏమన్నా ఫ్యామిలీస్ మిస్ చేసి ఉండి మనం ఐడెంటిఫికేషన్ చేయలేకపోయి ఉంటే వాటిని ఇంకా తీసుకొని ఫర్దర్గా కూడా వాళ్ళకి రీహాబిలిటేషన్ ఎలా అవకాశం ఉంటుంది అది PDDRDA ద్వారా చేస్తున్నాము, వేరే డిపార్ట్మెంట్ ద్వారా చేసేది కూడా చేస్తున్నాం. సో వన్స్ డిక్లేర్ చేసినాక మళ్ళీ ఇలాంటి యాక్టివిటీ మన దగ్గర కనపడకూడదు. మీరు చూపిస్తున్నటువంటి క్వాంటిటీస్ ఆ 11,000 14,000 ఉంది, అది చాలా తక్కువ, ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ఎలక్షన్ టైంలో ఏ టైంలో ఏప్రిల్ మే టైంలో కానీ అంత ముందు కానీ లేదా జనవరి నుంచి లాస్ట్ ఇయర్ చూసుకుంటే కంటిన్యూస్గా మనము మానిటర్ చేసుకుంటూ కేసెస్ పెట్టుకుంటూ రైట్స్ ఎక్కువ చేస్తాం. సో ఆ స్థాయిలో జరగకుండా దాంట్లో 50% అనేది జరుగుతుంది. సో ఈ తాండాస్లోనూ రిమోట్ ఏరియాస్లో వాళ్ళకు ఉన్నటువంటి ట్రెడిషనల్గా కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. సో వాళ్ళని మనము యాక్షన్ తీసుకొని లేకపోతే లీగల్గా లా ప్రకారం వెళ్ళడం కంటే వాళ్ళలో మార్పు తీసుకుని వచ్చే కార్యక్రమం చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ లైబ్రరీ చూపిస్తే చాలామంది మారుకుంటారు. సో ఇంకా ఎక్కడైనా మిస్ అవుట్ అయినటువంటి ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయండి. నో ప్రాబ్లం, మనం డిక్లేర్ చేసాం కాబట్టి ఇంకా అయిపోయింది అనుకోకుండా డిపార్ట్మెంట్ ఇంకా దాన్ని వర్క్ చేయండి. డిక్లేర్ చేసిన విలేజెస్లో కంటిన్యూస్గా మానిటర్ చేసుకోండి. మళ్ళీ వస్తాం, మేము వస్తాం.